హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. ఈ వీడియోలో పాలిసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. అండ్ ర్యాంక్ కార్డ్స్ అనేవి కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సో రిజల్ట్స్ అనేవి వచ్చేసిన తర్వాత బ్రదర్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజీలో మంచి సీట్ వస్తుంది, బ్రదర్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది, సో ఏ కాలేజ్ నేను చూసుకోవచ్చు, అండ్ నాకు ఏ కాలేజ్ అనేది సూటబుల్ అవుతుంది, ఏ కాలేజ్ అనేది వస్తుంది అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో లైక్ ఏ విధంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనేసి చాలామందికి అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అనేది నేను పిన్ చేశాను. సో కాంటాక్ట్ మీ అనేసి ప్రొసీజర్ అంతా ఉంటుంది. సో విత్ దట్ ప్రొసీజర్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు మీ. ఓకేనా? సో ఏ టైంలో అయినా మీరైతే నాకు కాల్ చేయొచ్చు. మీకైతే కావాల్సిన ఆన్సర్స్ అనేవి మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా మీకు ఏంటంటే కాల్ మీ ఫర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు డైరెక్ట్గా నాతో అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాలీసెట్ ర్యాంక్స్ అనేవి వచ్చాయి బ్రదర్, నాకు ఏ కాలేజ్ వస్తుంది కాస్త సజెస్ట్ చేయండి అది ఇది అనేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్సైట్ ఇది 2024కి సంబంధించిన వెబ్సైట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేటివి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. 2023ది కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. బట్ స్టిల్ ఇంకా వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే అవ్వలేదు. కానీ మీకోసం నేను ఏంటంటే అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దట్ ఈజ్ వాట్ అంటే, సో ఏపీ పాలిసెట్ 2022కి సంబంధించిన అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన పీడిఎఫ్ నాకు దగ్గర అయితే ఉంది. సో ఇది అందరికి కూడా మీకు అందరికి కూడా ప్రొవైడ్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే క్లియర్గా మీకు ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో అసలు ఏంటి బ్రదర్ ఇన్ని ఉన్నాయి ఏంటనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. సో దీనికన్నా ముందు మీకు ఇంకొకటి అయితే లైక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ Do you know what's the future of cloud అనుకోవచ్చు. computing? Lab exam. పాలిసెట్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి లైక్ పాలిటెక్నిక్ చేయాలనే అంబిషన్ అయితే ఉంటుంది. సో పాలిటెక్నిక్లో ఏముంటుంది, అసలు పాలిటెక్నిక్ గురించి అసలు మీకు తెలుసా తెలీదా, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఈ యొక్క వీడియో అనేది సో మీకైతే ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్, పాలిటెక్నిక్ ఫుల్ డీటెయిల్స్, పాలిటెక్నిక్ అనేది బెస్టా కాదా, అండ్ పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్మీడియట్ చూసుకోవచ్చు. ఓకేనా? సో మీకు టోటల్ పాలిటెక్నిక్ గురించి ఈ వీడియో మనకు 13 minutes 53 seconds అయితే ఉంది. సో ఎవరైనా పాలిటెక్నిక్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క వీడియోని అయితే చూడండి. ఫస్ట్ మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ అనేది మీకు క్లియర్గా ఈ 13 minutesలో అయితే చెప్పడం జరిగింది. సో వెంటనే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అయితే చూసేయండి. అండ్ పాలిసెట్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకు పాలిసెట్ 2023 అనేది అయితే రావాలి. బట్ ఇంకా మనకు ఎస్బిటెట్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి అయితే ఒక వీడియో అయితే తీసుకొని వస్తాను నేను. ఇక్కడ చూసుకోండి, అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అంటే ఏ కాలేజీలో, ఓకేనా, ఆ కాలేజ్ టైప్ ఏంటి, అండ్ ఏ రీజియన్ కిందకి వస్తుంది, డిస్టిక్ ఏంటి, ప్లేస్ ఏంటి, ఓకేనా. సో కో ఎడ్యుకేషనా లేదంటే ఓన్లీ గర్ల్స్కా ఓన్లీ బాయ్స్కా, అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, బ్రాంచ్ కోడ్ ఏంటి, అండ్ ఈ నుంచి మొత్తం అన్నీ కూడా క్యాస్ట్ అనమాట, క్యాస్ట్ రిలేటెడ్. అండ్ లాస్ట్ వచ్చేసరికి కాలేజ్ ఫీజు. ఈ కాలేజ్ ఫీజు అనేది ఎవరికి వర్త్ అవుతుంది అంటే, ఎవరైతే లైక్ ఈ యొక్క పాలిసెట్ ర్యాంక్ రాని వాళ్ళకు అండ్ పాలిసెట్ ద్వారా అడ్మిషన్ పొందని వాళ్ళకు ఈ కాలేజ్ ఫీజు అనేది వర్తిస్తుంది. సో రిమైనింగ్ ఎవరికి కూడా ఈ కాలేజ్ ఫీజు అనేది వర్తించదనమాట. ఓకేనా? సో అందరికి కూడా ఫ్రీగానే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫస్ట్ టైం కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ల్యాగ్ అనిపిస్తూ ఉంటే ఈ వీడియోని అయితే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి అయితే చూడండి. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు త్రిబుల్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. సో త్రిబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది త్రిబుల్ అనేది. ఇక్కడ చూస్తున్నారా, త్రిబుల్ అనేది ఏ కాలేజ్ ఇది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రైవేట్ కాలేజు, ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉంది, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే ఉంది. కో ఎడ్యుకేషన్ 2009లో ఈ కాలేజ్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఈ కాలేజ్లో పర్టికులర్ త్రిబుల్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్కి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది 72,249.
ఓకేనా. ఓసీ గర్ల్స్ వచ్చేసరికి 99,989. ఎస్సీ, ఎస్టీ ఓకేనా. సో ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ, బీసీఏ, బీసీబీ, బీసీబీ గర్ల్స్ అండ్ బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, ఇలా మనకు క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ యొక్క పీడిఎఫ్ కనుక మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. సో చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో నాకు సీట్ రావచ్చు, ఓకేనా. సో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది బ్రదర్, ఆ కాలేజీలో సీట్ రావచ్చా. సో మీకు ఆ డౌట్స్ అనేవి కూడా ఈ యొక్క వీడియో ద్వారా తేలిపోతుంది. బట్ ఇక్కడ మనకేంటంటే స్మాల్ ఇష్యూ ఏంటంటే ఇది 2022కి సంబంధించిన అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్, కట్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట. సో మీకు 2023 వచ్చిన వెంటనే మళ్ళీ నేనైతే అప్డేట్ ఇస్తాను. సో దాంట్లో మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మీకు 2023 కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. బ్రదర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది అంటే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ పీడిఎఫ్ అనేది, ఓకేనా. సో ప్రతి ఒక్క కాలేజ్ మనమైతే ఎంచలేం కదా, లైక్ చూపించలేం కదా. సో దానికోసం నీకు పెడతాను, మీకు దగ్గరలో ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజీని మీరైతే చూస్ చేసుకొని సో లైక్ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేసి, ఓకేనా. సో ఇది గాయ్స్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSDBP తెలుగు టెక్, ఓకేనా. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు ఎలా కాంటాక్ట్ అవ్వాలనేసి క్లియర్గా మెన్షన్ చేశాను, డైరెక్ట్గా నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్.